ఇలా చూడండి. థ్యాంక్ యూ. నిజంగానే చాలా గ్రాండ్గా పార్టీ పెట్టారు. ఓ అలాగా. ఈరోజు నా అందమైన భార్య పుట్టినరోజు. నీ పుట్టినరోజుని స్పెషల్గా మార్చడానికి నేనేమైనా చేస్తాను. థ్యాంక్ యూ. కమ్. ఇంత పెద్ద పార్టీ ఇవ్వడానికి సమీర్కి ఏం అవసరం? ఎంత ఖర్చు పెట్టాడు. దాంతోపాటు పెద్ద పెద్ద వాళ్ళని కూడా పిలిచాడు. ఏమండి, మీకు సమీర్ గురించి తెలుసు కదా. ఇదంతా కూడా నైనా సంతోషం కోసమే చేశాడు. మీరు దేనికి టెన్షన్ పడకండి. పార్టీని ఎంజాయ్ చేయండి. ఓకే, ఎంజాయ్ ద పార్టీ. ఏ సమీర్, ఇది ఆ అమ్మాయి కదా, ఆ హైవే అమ్మాయి? బిందియా, ఆపండి ఆపండి, కార్ ఆపండి ప్లీజ్. నా భర్తకి ఆరోగ్యం చాలా బాగలేదు. ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తున్నాము. ఇక్కడ నాకు ఏ టాక్సీ దొరకడం లేదు. ప్లీజ్ నన్ను ఆ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి. సరే, లోపలికి రండి. నీ పేరేంటి? బిందియా. వీడిక్కడలాగా? హ్యాపీ బర్త్డే నాయనా. హ్యాపీ బర్త్డే. వీడు ఈమె భర్త. అవును, చూడటానికి అలాగే ఉంది. కానీ ఎలా ఇంత తొందరగా నయమైంది? బిందియా, నువ్వేంటి ఇక్కడ? బిందియానా? నా పేరు శైల, నాట్ బిందియా. బై ద వే, మీట్ మై హస్బెండ్ వీర్. ప్లెషర్ టు మీట్ యూ. ఏంటి తమాషాగా ఉందా? ఐ మీన్, నువ్వు బిందియానే. ఆ రోజు నీకు నేను లిఫ్ట్ ఇచ్చాను. అవును. నో 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 నో, నా పేరు బింద్యా కాదు, నా పేరు శైల. బై ద వే, హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే. వెయిటర్, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. యా షూర్. ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది? బిందియా ఏంటి శైల అని చెప్తుంది? నువ్వు టెన్షన్ అవ్వకు, అంతా నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి. ఓకే. ఏంటి కవిత, సమీర్ ఆ లేడీని తీసుకొని ఎందుకు ఆ రూమ్కి వెళ్ళాడు? ఇక్కడ పార్టీ జరుగుతుంది, అనవసరంగా సమస్యలు రాకూడదు. నాన్నా, ఈ సమీర్ ఎక్కడికి వెళ్ళారు? అరే వీడికి ఏమైంది? అయ్యో, ఎవరో ఈయన షూట్ చేశారు. సమీర్ బాబు. సమీర్, సమీర్, ఏమైంది? సమీర్. అరే వీడు చనిపోయాడు. ఏంటి? ఏంటి? సమీర్, 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 సమీర్. చారుమా, ఏంటి నాన్న? ఇవాళ పొద్దున్నుండి అబ్బాయి కనపడలేదు. అవును, ఎక్కడికెళ్ళాడు? ఆయన బయటికి వెళ్ళారు. ఆయనకేదో ముఖ్యమైన పని ఉందన్నారు. అదే ఎక్కడికెళ్ళాడు? తెలియదు నాన్న, నాకు ఏమీ చెప్పలేదు. నాతో కూడా ఏది చెప్పకుండా వెళ్ళాడు. అరే వచ్చేస్తారు నాన్న, ఎందుకు ఇంత టెన్షన్ అవుతారు? చారుమా, ఎందుకని నువ్వు నా గురించి దిగులు పడుతున్నావు? ఏమంటే మీరు మా నాన్న. మనం మన వాళ్ళ గురించే బాధపడతాం. ఇంతే ఉండేవాడు, ఇప్పుడు ఇంతే దిగాడు. చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు నాకు ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా. నాకు తెలుస్తోంది బా, ఇప్పుడు మీరు పడుకోండి. చారుమా, నేనిప్పుడు పడుకునే ముందల నీకొక విషయాన్ని చూపిద్దాం అనుకున్నా. అదేంటి నాన్న?
ఇది లెటర్ నానా? ఎవరి ఉత్తరం అయ్యుంటుంది? ఎవరి యొక్క లెటర్ అని నువ్వే చదివి తెలుసుకో. అయ్యగారు మీ కషాయం. ఆహా, అక్కడ పెట్టు. రేపు మీకోసం ఎవరో వస్తున్నారు, ఒక వారం ఉంటారంట. లెటర్ ఎవరిది? తెలియదు నానా, ఎవరో బక్షి అంట. బ్యోమ్కేష్ బక్షియా? నా యొక్క అల్లుడు. కాస్త దూరపు చుట్టవాడే, కానీ నాకు చాలా ఇష్టమైన అల్లుడు. వాణ్ణి కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది. రానివ్వు, వస్తే ఇక్కడే బస చేయని, చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మంచి విషయం నానా. ఇదంతా వదిలేసి పడుకొని నిద్రపోండి. ఏమో తెలియడం లేదు, పన్ను నొప్పిగా ఉంది. మందు లేకపోతే నిద్రే రాదు. నువ్వు పోయి మందు వేసుకుని పడుకో. సరే నానా. నువ్వు వెళ్ళమ్మా. రేపు వస్తున్నాడా? సార్, ఈయన శరీరంలో బుల్లెట్ తగిలిన ఆనవాళ్ళు లేవే సార్. నోట్లో బొరగలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది విషయమే. అవును సార్, అలాగే అనిపిస్తుంది. ఎవరో ఆహారంలో విషం కలిపినట్టే కనిపిస్తుంది. ఇలా చూడండి, విషం తాగినందువల్ల సమీర్ చనిపోయాడు. అదంతా సరే గాని బుల్లెట్ సౌండ్ వచ్చింది సార్, అది కూడా పైన వినిపించింది. అవును సార్, బుల్లెట్ శబ్దం వినిపించింది. ఇక్కడ అందరికీ వినిపించింది. ఓసారి పైకి వెళ్ళి చెక్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? అది మ్యామ్, నాకొచ్చి ఇలా చూడండి, ఇక్కడ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు వెళ్ళండి. ఈ భోజనంలో ఏదో సమస్య ఉంది, అందుకే సమీర్ చనిపోయాడు. సార్, సార్ మీరేం చెప్తున్నారు సార్? ఇక్కడ వంట విషయం గురించి ఎటువంటి సమస్య రాదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. అది మేము కనిపెడతాం. సార్, పైన రూమ్లో ఒక అమ్మాయి బాడీ ఉంది. మై గాడ్, బుల్లెట్ తనకు తగిలింది. అయితే ఇక్కడ బుల్లెట్ కాల్చారు. సమీర్కి తాకిందని అందరూ అనుకుంటున్నారు. ఫ్రెడీ, పూర్వి, రూమ్ మొత్తం చెక్ చేయండి. గన్ ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఈ అమ్మాయి ఎవరు? తను ఎవరో ఎవరికైనా తెలుసా? శైలా? ఏ శైల? సార్, ఇదొక మాయలాడి. ఒకసారి బిందియా అని, ఇంకోసారి శైలా అని చెప్తుంది. ఎందుకని తెలియలేదు. తిను మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉంది. ఒక్క నిమిషం, మీరేమంటున్నారు? 3 రోజులకు ముందు మధ్యరాత్రి హైవేలోనే చూసాం. హాస్పిటల్ ఎక్కడుంది? ఇదిగో ఆ ఎదురు సందులో ఉంది. నైనా అక్క, మీరు నాతో రండి. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ రండి. ఏంటి నీకేమైనా పిచ్చా? సైలెంట్గా కూర్చో. అంతేకాదు, నువ్వు బాగా నటించావు. ఇక చాలు. నైనాక్క, ప్లీజ్ నాతో రండి. ప్లీజ్ ప్లీజ్ రండి. తన చెయ్యొద్దులు. నువ్వు ముందు కింద దిగు. త్వరగా దిగు. సరే. ఇంకా సార్ ఆయనకి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. సార్, ఈరోజు తన భర్తతో వచ్చింది. ఇక్కడేం జరుగుతుంది? ఎవరు నువ్వు? సార్, నేను అమాయకుణ్ణి సార్. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. సార్, నన్ను వదిలేయండి సార్.
ఏంట్రా తమాషాగా ఉందా ఆ? వాడు ఎవడని కూడా తెలియదు. నేను ఒక చిన్న యాక్టర్ని సార్. థియేటర్ ప్లే చేస్తాను. నాకంటూ ఒక గ్రూప్ ఉంది సార్. రిహర్సల్ చేసేటప్పుడు షాయిలాని మీట్ చేశాను సార్. తను నాకు 25,000 ఇస్తానని చెప్పింది సార్, ఇలా నటించడానికి సార్. సార్, రూమ్లో గన్ కూడా లేదు. అవును సార్, ఎక్కడుందో తెలియదు. మనం ఇక్కడ వచ్చినప్పటి నుంచి రూమ్ లోపల లాక్ చేసి ఉంది. అంటే గన్ ఎలాగే కనబడకుండా పోతుంది? పర్వాలేదు ఫ్రెడీ, మన ఈ రెసార్ట్లో గన్ ఎక్కడుందో కనిపెట్టచ్చు. విషయం గురించి కూడా. ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు? మనల్ని చూస్తానికి వచ్చుండొచ్చుగా. అజీద్, మేలుకున్నావు, కళ్ళు తెరిచి చూడు, ఇక్కడేదో జరుగుతుంది. పెద్దాయనా, మీరు వచ్చారా? వచ్చేసారా? అక్కడ చూడండి, నాన్నకేమైందో చూడండి. నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నాన్న నిన్న రాత్రి ఒక విషయం చెప్పారు, మీరు వస్తారు అని. చాలా సంతోషంగా ఉన్నారు మిమ్మల్ని చూడడానికి. మీరు వచ్చారు, కానీ ఆయన చనిపోయారు. ఎలా జరిగింది? ఎప్పుడూ ఆరోగ్యం బాగోదు. నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది. ఇతను అందరినీ బాగా చూసుకుంటాడు, కానీ ఇతనికే ఇలాగైపోయింది. అతనెక్కడా? ఆయన ఇక్కడ లేరు, బయటికి వెళ్ళారు. ఇతనికి ఎలాంటి వ్యాధి? నాన్నకి గుండె సమస్య ఉంది అండ్ లంగ్స్లో కూడా ప్రాబ్లం ఉంది. నాకు తెలిసి అతనికి హార్ట్ అటాక్ వచ్చి మంచం నుంచి కింద పడిపోయి ఉంటారు. మేము వచ్చినప్పుడు కిందే ఉన్నారు. అందులో వచ్చి యజమాని గారి మందు ఉండింది. ఏలుకుని చంపే విషయం ఎలాంటి వ్యాధికి మందై ఉంటుంది? ఇందులో ఎలుకల మందు ఉందా? అవును, ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది. తర్వాత వేలుగుల చేతుల్లో దెబ్బ తగిలిన గాయం ఉంది. అయితే హార్ట్ అటాక్ వచ్చి చావలేదా? ఎలుకల మందు వల్ల చనిపోయాడా? అవును అజిత్. సరే, ఈ మందెవరిచ్చారు? అనురాగ్ ఇచ్చాడు. అతను ఇక్కడ పనిచేస్తున్నాడు. అతనయ్యుండు. అయ్యగారు మందు ఎప్పుడు అభయ రెడీ చేస్తూ ఉంటాడు. తను ఊరికే వచ్చి ఇస్తుంది అంతే. అతను ఎక్కడ ఉంటాడు? కిచెన్లో. మెడను కోసారు. కత్తిదిగో ఇక్కడుంది. మీ మావని మీడేనా చంపాడు? ఇదిగో ఇలా చూడు, ఇతని వెంట్రుకలంతా ఈజీగా చేతికొచ్చేస్తుంది. అలాంటే? అలాగైతే వీడిని గొంతులో పొడిచినందుకు చావలేదు, ఇతన్ని కూడా ఎలుకల మందిచ్చే చంపారు. వీడెవరితో ఏ విషయం చెప్పకూడదని గొంతును పొడిచారు. బట్ మరి ఒకరికి ఎందుకని ఎలుకల మందు ఇవ్వాలి? తిన్నందుకు చావలేదు, విషం కాంటాక్ట్ వల్లే వీడు చనిపోయాడు. ఒక సెకండ్ ఆగు. ఇలా చూడు, విషయం వీడు విషాన్ని కలిపేటప్పుడు అప్పుడు చిన్న భాగం ఫుడ్లో వచ్చింది.
అయితే ఏంటి? విషయం అని తెలిసిపోయింది, వాడిని వెతకాల్సిందే. నువ్వు పోలీస్కు ఫోన్ చేయి. సరే సరే, నేను హాల్లో వెతుకుతా. అజిత్, ఒక సెకండ్. కాస్త నీ బుర్రని వాడు. వాడు ప్రతిరోజు విషయాన్ని కలుపుతున్నాడంటే ఆ బాటిల్ అయితే ఇక్కడే ఎక్కడో ఉండాలి. కొంచెం అటువైపు వెతుకు. ఇదే ఆ విషయం. సార్, డెడ్ బాడీ, గ్లాసెస్, ప్లేట్ అన్ని ఫారెన్సిక్ పంపించాం. గుడ్. అయితే భోజనంలోనే విషయాన్ని కలిపారు. త్వరలోనే కనిపెడతాం. నువ్వు ఓ పని చేయి. సార్, మీ ఎంక్వైరీ కనుక పూర్తయిందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? నువ్వు చాలాసేపుగా టెన్షన్గానే తిరుగుతున్నావు. వీడెవడు? సార్, నాకితను తెలియదు. కవిత మేడం, నైనా మేడం, అతను మీకు తెలుసా? సార్, ఇక్కడ నన్ను ఎవరికి అంతేం తెలీదు. ఎవరికైతే నన్ను తెలుసో కానీ వాడు పోయాడే. అబద్ధం చెప్పద్దు. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేదు. సార్, నేను సుమిత్ గురించి మాట్లాడుతున్నా. సుమిత్, వాడికి నేను బాగా తెలుసు. సార్, నా పేరు అభయ్. నేను సుమిత్ యొక్క పిఆర్ ఏజెంట్. సార్, నేను బెంగాల్ వాణ్ణి, అక్కడి చెందినోడ్ని. బెంగాలా? అవును సార్. హవాయ్. సార్, వీడిని చూస్తే తేడాగా ఉంది. వీడే చంపుండాలి. సరే సార్, ఆ గన్ని వీడే దాచిపెట్టుండాలి. నువ్వు ఎందుకు గన్ను వెనకాల తిరుగుతున్నావు? దొరుకుతుంది. ముందు అందరి ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ తీసుకో. ముఖేష్, ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎప్పుడు మనిషి ఆలోచించడం ఆపుతాడో అప్పుడు మృగానికి వాడికి తేడా ఉంటది. అదంతా కరెక్టే, కానీ మార్చి ఏప్రిల్ నెలలో ఆకాశం క్లియర్గా ఉంటుంది, మేఘాలుండవు. ఈ కేసు కూడా క్లియర్గా ఉంది. అలాగా? అరే, ఇక్కడ 2 హత్యలు జరిగాయి. ఎలుకల మంది ఇచ్చి మరియు ఇంకొకడు కనబట్లా. వాడే అభయ్. వాడు ఫోను కలవట్లా. పోలీసులు కూడా ఇదేగా చెప్తున్నారు. వాడే హంతకుడు. నీకు నేను ఎన్ని రోజుల నుంచి తెలుసు? ఈ ప్రపంచం ఆలోచించినట్టుగా బ్యోంకేష్ ఎప్పుడూ ఆలోచించడు. ఒకడు కనపడకుండా పోయాడంటే వాడి మీద ఎప్పుడూ మనం డౌట్ పడకూడదు. సరే, అయితే మరి హంతకుడు ఎవడో చెప్పు. దీన్నైతే త్వరగా చెప్పలేం. ఒక్క విషయం ఆలోచించు. పెద్ద ఆయనకి చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని ఇస్తున్నారు. అనురాగ్ తరపు నుంచి చాలా రోజుల నుంచి విషయం వెళ్తుంది. ఏ రోజు పెద్ద ఆయన చనిపోయాడో ఆ రోజే చూసి ఎందుకు వాడు తప్పించుకున్నాడు. నేనే హత్య చేసింది, ఎటువంటి డౌట్ పట్టుకోమని చెప్పాడా వాడు? ఇప్పుడు అర్థమైందా? హత్య చేసిన వాడు అంత మూర్ఖుడు కాదు అజిత్. వాడిని అనుమానించడానికి అంత ఈజీగా తగులుకోడు అజిత్. ఏదో పెద్ద ప్లానే జరిగి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. నాకు ఒక విషయం చెప్పు. అభయ్ కనపడట్లేదు. ఈరోజు ఎవరూ చూడలేదంటే అనురాగ్ని ఎలా చంపి ఉంటాడు వాడు? పెద్దాయన ఆస్తిని తీసుకుంటే దానికి అభయ్కి ఎటువంటి సంబంధం ఉండదు. దీని గురించి పెద్దాయనే చెప్పారు. అయితే విషయం వేరేదో ఉంటుంది. అట్లా అయితే ఇది ఏం మ్యాటర్ అని ఎలా కనిపెట్టేది? ఏలుక మందు ద్వారా మనం కనిపెట్టాలి. ఒకే రోజులో 2 డెడ్ బాడీ దొరికింది. బాస్, ఈ అమ్మాయికి నడుము మీద బుల్లెట్ తగిలింది. అది కూడా స్ట్రైట్ లైన్లో తగిలింది. అంటే అది 180 డిగ్రీ యాంగిల్లో. సోలంకి సార్, బుల్లెట్ కరెక్ట్గా 180 డిగ్రీలో తగిలిందని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఫ్రెడీ, ఇదంతా ఎలా తెలుసని నువ్వు సాలంకి గాడిని అడుగుతున్నావా? సరే, నువ్వు ఎలాగో చెప్పి తగలడు. ఇలా చూడు ఫ్రెడీ, 180 డిగ్రీ అంటే ఏంటి? స్ట్రైట్గా పట్టుకోవాలి.
ఇప్పుడు నార్మల్ హైట్లో ఉన్నవాడు నేరుగా షూట్ చేస్తే నేరుగా గుండెకు తగులుతుంది, కానీ తనకి నడుమే తగిలింది. ఒకడు ఇలా పెట్టి షూట్ చేయడు కదా. ఈవిడికి నడుము మీద బుల్లెట్ తగిలిందంటే తను చాలా పొట్టిగా ఉండాలి, అప్పుడే తను నడుము మీద షూట్ చేయగలడు. ఒకటి కూర్చుని షూట్ చేయాలి, లేకపోతే పొట్టోడై ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. కానీ నేను చెప్తున్నాను, ఈ అమ్మాయికి 180 డిగ్రీలో బుల్లెట్ తగిలింది, అలాగే స్ట్రెయిట్ లైన్లో, అది కూడా 10 అడుగు దూరంలో. సరే డాక్టర్, విషయం గురించి మీకు తెలిసిందా? దానివల్లే కదా సమీర్ చనిపోయాడు. అవును సచిన్, ఇక్కడ అన్ని గ్లాసెస్ నుంచి కేవలం ఈ ఒక్క గ్లాస్లోనే విషం మూలాలుంది. సమీర్ ఈ గ్లాస్లోనే అతను తాగాడు, మళ్ళీ చనిపోయాడు. ఇది ఎలాంటి విషం? శ్రేయ, ఈ విషం పేరు స్టెప్టోటైన్. సరే సరే, ఈ గ్లాస్ని అడ్డం పెట్టుకుని ఒకరిని పట్టుకోగలమా? గ్లాస్ పార్టీలో అందరూ యూజ్ చేస్తుంటారు, దాని మీద చాలా ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి. సచిన్, చెప్పాలంటే ఈ గ్లాసులో ఎవరు విషం ఉంచారో వాడు అందరి ముందు ఇది చేసి ఉండడు. ఎక్కడైనా ఒక మూలకి వెళ్ళి ఎవరికి తెలియకుండానే కదా ఇది చేస్తుంటాడు. చాలా కరెక్ట్గా చెప్పారు బాస్. ఇలా చూడండి. సోలంకి సార్, ఇదేంటి? సచిన్, ఇది వచ్చి ఈ గ్లాస్ బేస్ ఒక్క రిమ్. ఇది ఎందుకు బ్లూగా ఉందంటే ఈ గ్లాస్ ఒక్క రిమ్లో సోప్ ఒక ట్రేసెస్ ఉంది. మేము ఇక్కడ ఉండే అన్ని గ్లాసెస్ చెక్ చేసాం, కానీ ఈ గ్లాస్లో మాత్రమే విషము ఉంది, దీని బేస్లో సోప్ కూడా ఉంది. అయినా కూడా దీని రిమ్ములో సబ్బలా వచ్చింది సార్. ఎక్కడైతే సోప్ ఉందో అక్కడి నుంచే ఇది వచ్చుంటుంది. సరే, పార్టీ హాల్లో జరిగింది, అందరూ హాల్లోనే తాగారు. సచిన్, ఏ పార్టీకి వెళ్ళినా కూడా అన్ని చోట్ల రెస్ట్ రూమ్ ఉంటుందిగా, అలాగే వాష్ బేసిన్ ఉంటుంది. సార్, ఈ అమ్మాయి ఎవరని ఎలా కనపడతాం? తను శైలానా, బింద్యానా? ఈ ఫోటోని న్యూస్ పేపర్కి, న్యూస్ ఛానల్ కూడా పంపించండి. ఎవరికైనా ఖచ్చితంగా తెలుసుంటుంది, వాళ్ళు చెప్పేస్తారు. పూర్వి, అలాగా నేనా వాళ్ళ ఫ్యామిలీనా మన ఆఫీస్కి వచ్చారా? సరే. శివేంటి సార్, కష్టం మా ఇల్లెత్తుక్కొని వచ్చింది, అది కూడా మమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అవును, ఎప్పుడు చూసిన సమస్యే. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. కొంచెం వివరంగా చెప్పండి, ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది కరెక్ట్గా చెప్పండి. సార్, సమీర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత ఎవరో మా వెనకాల తిరుగుతూ ఉన్నారు. ఇలా చూడండి, ఏమిచ్చారో చూడండి. ఒంటరిగా మీట్ అవుతాం, నీతో మాట్లాడాలి. సాయంత్రం 7ంటికి ఇంటి నుంచి బయటికి రా, అప్పుడు చూద్దాం. దీంతోపాటు ఒక ఫోటో కూడా వచ్చింది, కానీ మీరు ఇందులో పూర్తిగా డిఫరెంట్గా ఉన్నారే. సార్, ఇది ముంబైలో తీసిన ఫోటో కాదు, విదేశంలో తీసిన ఫోటో సార్. సార్, ఇది నేను కాదు, ఏది నా ఫోటోయే కాదు. నాకు ఏది అర్థం కావట్లేదు సార్. ఇది మీ ఫోటో కాదా? మరి వాడికి ఇంకేం కావాలి? అది నాకు తెలియదు సార్. కానీ ఒకడు పార్టీ నుంచి వెళ్ళాలని అంటూనే ఉన్నాడు, వాడే అయ్యుంటుంది. అబ్బాయి, ఇంకా ఆ వ్యక్తిని మా ఇంటి చుట్టూ చాలాసార్లు తిరగడం చూశాను సార్. నాకు తెలిసి సమీర్ ఆ లేడీని కూడా చంపుంటాడు, కానీ ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి సార్, మాకు సమస్య వద్దు, మేము ఇప్పటికీ మా కోడలు సేఫ్టీని మాత్రమే చూస్తున్నాం. నైనా కోసమే మేము కూడా ఇక్కడికి వచ్చాం. నైనా ఇంట్లోంచి బయటికి వచ్చింది అని తెలిస్తేనే భయం వేస్తుంది. కాదు కాదు, ఇలా చూడండి, మీరు దేనికి భయపడక్కర్లేదు. అసలు మీకేం కాకుండా చూసుకుంటాం, సరేనా? మా ఆఫీసర్లో ఒక్కరు ఎప్పుడూ మీతోనే ఉంటారు, ఓకే కదా? పూర్వి, ఈవిడ్ని వదిలేసిరా. సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్, హంతకుడు హత్య చేయకముందు ఎందుకని వచ్చి ముందు నుంచోవాలి? అదే కదా విషయం. అభిజిత్ ఈ ఫోటోగ్రాఫ్స్ మొత్తం చూస్తున్నప్పుడు అసలు నాకు సందేహం ఏమొస్తుందంటే, ఈ ఫోటోలు మొత్తం నాయి కావని నేనా చెప్తుంది.
అసలు ఇదంతా ఏంటనే ఒక కన్ఫ్యూజ్గానే ఉంది కదా. అభిజిత్, మనం రిసార్ట్కి వెళ్తేనే ఈ గ్లాసులో ఎవరు విషం కలిపారో మనకి తెలుస్తుంది. అలాగే ఈ బుల్లెట్ని ఎక్కడి నుంచి షూట్ చేశారని. ముఖేష్, ఆ, మీ మావయ్య వాళ్ళ ఇంట్లో రేషన్ అన్నిటినీ ఈ కొట్టు నుండే కొంటున్నారు. వీళ్ళ దగ్గర ఎలుకల మందు కూడా ఉంది. అలాగా, రా తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. ఆ, ఏలుకుని చంపడానికి మందుందా? ఉంది, కానీ మీరు ఎవరు? ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం. ఆ, ఓ అలాగా, అయితే చెప్పండి మీకు ఎంత కావాలి? 2 కిలో. 2 కిలోలా? మీకు ఎలకని చంపే మందు కావాలా లేకపోతే కాయగూరలు కావాలా? అదంతా కాదు, ఆ సందులో పెద్ద ఆయన ఇల్లు ఉంది కదా, అక్కడే ఉంటున్నాం మేము. మీరు వాళ్ళకి 10 కిలో ఇచ్చారంటే మేము కూడా ఎలుకుందని లేదు అనుకున్నాం లేదు, మేము. నేను 10 కిలోలు ఇవ్వలేదు, 2.5 కిలోలే ఇచ్చాను. 1/2 కిలో? అవును, ఆ అబ్బాయి అన్న ఉన్నాడు కదా, అదే ఆ పెద్ద ఆయన సొంతాడు, ఆయనకే ఇచ్చాను సార్. దాంతో ఆయన ఏం చేశాడో తెలియదు. ఆగండి, మీకు తెచ్చి పెడతాను. ఉండని, ఇప్పుడొద్దు. ఏలుకుని చంపితే ఎటువంటి ప్రయోజనం ఉండదు, అది కూడా ప్రాణాలతో ఉండాలి కదా. ఉండని, పద వెళ్దాం. వెళ్ళండి, పొద్దున్నే విధ వ్యాపారం. చూసావా, నేను చెప్పానుగా, అబ్బాయే హంతకుడు. ఈ కొట్టోడు కూడా చెప్పాడుగా. నేను ఆ కొట్టోడు దగ్గర అడిగానా, ఆ ఎలుక మందుని ఎవరు తీసుకున్నారని అడిగానా? లేదు. అడగకుండా ఆ పేరు చెప్పేశాడు. సరే, పెద్ద ఆయన ఇంట్లో ఏదైనా ఎలుకని చూసావా? ఎప్పుడైనా చూసావా? లేదే. ఇప్పుడు అర్థం చేసుకో, అవ్వ ఎంత మూర్ఖుడు కాదని. వాడు లోకల్ కోర్టు నుంచి ఎలుక మందిని తీసుకుని ఎవరిని చంపి ఉండడు, ఎందుకంటే వాడి మీద అనుమానం వచ్చేస్తుంది. కరెక్టే. సరే, ఎప్పుడైనా 2 కిలో ఎలుక మందిని ఎప్పుడైనా ఎవరైనా ఖచ్చితంగా తీసుకుంటారా? లేదు, చూడలా. ఎవరు ఏది చెప్పకుండా ఇంకొకరికి చేయి చూపిస్తున్నాడంటే, వాడే హత్య చేసిందని చెప్తున్నారంటే వాడు క్లవర్గా ఇరికించాలని ఆలోచిస్తున్నాడు. అట్లా అంటే ఆ కొట్టోడు అబ్బాయిని ఇరికిస్తానికి చూస్తున్నాడా? హత్య చేసిన వాడిని కాపాడాలని ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినట్టుగా హత్య చేసిన వాడిని అబ్బాయి అనుమానిస్తున్నాడు. ఎవరా హంతకుడు? వాడినే నేను వెతుకుతున్నాను. ఇదంతా మేం తెలుసుకోవాలంటే హవాయి రూమ్ని మేం చెక్ చేయాలి. నేను నువ్వెలాగైనా వాడిని చూస్తూ ఉండు, వాడెవడని తర్వాత చెప్తాను. ఇది సోప్ డిస్పెన్సర్. ఇక్కడ చూడండి, వాష్ బేసిన్ ఏరియా ఇప్పుడు తడిగా ఉంది. మొత్తం తడిగా ఉంది. దీనికి అర్థం వైన్ గ్లాస్ని వాడు ఇక్కడ పెట్టుండాలి. మీరు పిలిచారా సార్? నాకోటి చెప్పు, పార్టీకొచ్చే మనుషులు వాష్రూమ్కి వచ్చి కూడా డ్రింక్ చేస్తారా? అవును సార్, కొన్నిసార్లు చేస్తారు. సరే, ఒక విషయం చెప్పు. నిన్న రాత్రి సమీర్ ఇంకా శైలా చనిపోయారుగా, అప్పుడు వాష్రూమ్లో ఎవరినైనా కలిసావా? చేతిలో వైన్ గ్లాస్తో పాటు పోనీ ఇంకేదైనా చూసావా? అంటే గ్లాసులో ఏదైనా కలపడం. గుర్తొచ్చింది. ఒకడు సూట్ వేసుకున్నాడు, చేతిలో గ్లాస్ పెట్టుకున్నాడు. వాడు వాష్రూమ్ యూజ్ చేయలేదు, కానీ చేతులు కడుక్కున్నాడు. వాడు కావాలనే చేతులు కడుక్కున్నాడు. వాడు ఇక్కడికి గ్లాసులో విషాన్ని కలపడానికి వచ్చాడు. సరే, నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దాన్ని కరెక్ట్గా చూడు. ఇందులో ఎవరైనా? లేదు సార్. వీడు? లేదు సార్. బాగా కరెక్ట్గా చూడు. సార్, వీడే. మై గాడ్, అంటే విషయం ఇచ్చింది అబ్బాయినా? సార్, శైలా బాడీ ఇక్కడ ఉంది. అలా అయితే బుల్లెట్ తగిలే ముందు తను ఇక్కడ ఉండాలి. సాలం కేసర్ చెప్పినట్టు బుల్లెట్ 180 డిగ్రీలో స్ట్రైట్గా తగిలింది. అతని లెక్క ప్రకారం చూస్తే బుల్లెట్ ఇక్కడి నుంచే కాల్చుంటారు. కానీ సార్, గోడ నుంచా? కానీ హంతకుడు ఇక్కడ నుంచకపోతే బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు గన్ను కూడా కనపడట్లేదు. సార్, గోడ కూడా సాలిడ్ గానే ఉంది. గన్ని ఈ గోడలో ఫిక్స్ చేయలేదు. ఇక్కడి నుంచి బుల్లెట్ రాలేదు, ఇంకో గోడ అయి ఉంటుంది.
ఒకవేళ బుల్లెట్ ఇక్కడి నుంచి వచ్చుంటే శైల ఇలా పడి ఉంటుంది, తల అక్కడ కాలు ఇక్కడ ఉంటుంది. కానీ మనం చూసినప్పుడు తల ఇక్కడ కాలు అక్కడ ఉంది కదా. అలాగైతే ఆ బుల్లెట్ క్యాబినెట్ నుంచి షూట్ చేశారా? ఇక్కడి నుంచే కాల్చారు. సార్ తెలుసుకున్నాం సార్. ఆ వైన్ గ్లాస్లో అభయ విషం కలిపాడు. అభయ్య, సార్ మీకా గన్ను దొరికిందా? బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా? అరే అన్ని విషయాలు తెలుసాయి, దయచేసి కాస్త వెయిట్ చేయి. ఇట్రా, ఒక నిమిషం. మై గాడ్. పూర్వి, కాస్త తప్పుకో. నీ గన్ ఇక్కడ ఉంది ఫ్రెడీ. ఓ, సమీర్ శైలాని ఈ డ్రాని ఓపెన్ చేయమని చెప్పుంటాడు. ఎప్పుడు శైలా ఈ డ్రాను ఓపెన్ చేసిందో బుల్లెట్ తాకింది. ఎస్ సార్. అభయ్ హత్య చేస్తాడని సమీర్ అనుకుని ఉండడు. అభయ్ మొబైల్ ట్రాక్ చేసి లొకేషన్ కనిపెట్టండి. రిసార్ట్ మేనేజర్ని అడగండి. కొన్నాళ్ల క్రితం ఇక్కడ కార్పెంటర్ పని జరిగిందని అడగండి. అరే ముఖేష్ అన్నయ్య, ఇటువైపు వెళ్తున్నారేంటి? ఏమైనా పనుందా? నేనొచ్చి రూమ్కి వెళ్తున్నాను. కానీ మీ ఒక రూము అటువైపుగా. అయ్యో, ఇక్కడుందా? నేను ఇటువైపు ఉందని అనుకున్నాను. సరే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీకోసం పాలు తెచ్చా. ఏ, నాకా? అవును. ఏం చెప్తున్నావు? థ్యాంక్ యూ. వేడిగా ఉంది. సరే, నువ్వెళ్ళు, నేను బయలుదేరుతా. సరే అన్నా. ఈ అమ్మాయి ఎవరు? అది కాకుండా తను ఫోటో అంతా అబ్బాయి ఇదంతా ఎందుకు దాచిపెట్టాడు? ఈ లెటర్ ప్యాడ్లో వేరేదో రాశారే. ఎవరో ఇందులో రాయడానికి ప్రయత్నించారు. కాంచ్ పాడా రోడ్, ముంబై. అలాగైతే అవ్వయ్ ముంబైకి వెళ్ళి ఉంటాడు. సార్, అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఫోన్ లొకేషన్ ఇక్కడే ట్రేస్ చేసింది. అలర్ట్గా ఉండండి, వాడి పారిపోవాలని చూస్తాడు. సార్ తలుపు ఓపెన్గా ఉంది, పారిపోయాడా? ఇక్కడే ఉండు. ఏ ఆగో! నేనెక్కడికి వెళ్ళలేదు ఆఫీసర్. ఎవరు నువ్వు? దాంతోపాటు మేమెలా తెలుసు? నేను బియాంకేష్ బక్షి, ప్రైవేట్ డిటెక్టర్. ఒకరిని చూసేటప్పుడు ఎవరని నేను వెంటనే కనిపెట్టేస్తాను. ముఖేష్ బక్షియా? అవును. ఇక్కడేం చేస్తున్నావు? సార్ సార్ అబ్బాయి చనిపోయాడు. వీడినెందుకు చంపావు? నేను చంపలేదు. వచ్చి చూసినప్పుడే వాడు చనిపోయాడు. నాకు తెలిసినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళే చంపి ఉంటారు. అదిగో ఆ జ్యూస్లో విషాన్ని కలిపి. రండి. విషం తాగి ఇతను చనిపోయాడు. ఇతన్ని కలవడానికి నువ్వెందుకు వచ్చావు?
ఇతని నుంచి నువ్వేం తెలుసుకోవాలి? బంగాల్లో పెద్ద ఆయన చనిపోయాడు, దాని గురించి అడగడానికి వచ్చాను. అభయ్ పైన ఓ హత్యా నేరం ఉంది. అవును, అక్కడెవరో నా పెద్ద ఆయన్ని ఎలుక మందిని ఇచ్చి వాళ్ళు చంపారు. దాని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వీడు ముంబై వచ్చాడని నాకు తెలిసింది. నేను అన్ని విషయాన్ని ఎంక్వైరీ చేసేటప్పుడు ఫొటోస్ దొరికింది. సార్ నైనా ఆ, సార్ ఈమె భర్తనే అభయ్కు చంపేశాడు కదా? తను తెలుసా? లేదు, నాకు తెలీదు. తనని వెతుక్కుంటూ అబ్బాయి ముంబైకి వచ్చాడని నాకు తెలుసు. తన వల్లే ఒకవేళ వీడు చనిపోయి ఉంటాడు. సరే, నువ్వు ఆ హంతకుడు ఫేస్ చూసావా? లేదు, నేను వచ్చినప్పుడు వాడు బెడ్రూమ్ ద్వారా పరిగెత్తాడు. నేను వాడిని ఫాలో చేసిన, అందులో మీరు వచ్చేశారు. అయినా ఒక్క విషయం ఖచ్చితం, మర్డరర్ ఒక అమ్మాయి. ఇది నువ్వెలా అంత కరెక్ట్గా చెప్తున్నావు? చాలా ఈజీ. అబ్బాయి తను కూర్చుని జ్యూస్ తాగారంటే ఒకరికొకరు బాగా తెలుసని నేను అనుకుంటా. తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంది. ఒక నిమిషం. దారమా? ఇది సిల్క్ దారం అయిందే. అవును, శారీలో ఉండే దారం. అది కాకుండా ఇది ఏ శారీ దారం అని నాకు బాగా తెలుసు. దేంది? దీనికోసం మీరందరూ నాతో రావాలి. సరే, రెడీ? జయవంతి, ఇతనితో వెళ్ళండి. ఆలోగా నేను ఈ నయనాన్ని మీట్ అవుతాను. ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. సార్, శైల నా కూతురు. న్యూస్ పేపర్లో తన ఫోటో చూసి వచ్చాను. మేడం, చెప్పడానికి కష్టంగానే ఉంది, కానీ శైల ఇప్పుడు ఇవన్నీ ఎలా జరిగినాయి సార్? ఇలా చూడండి, తనే నైనా. తన బర్త్డే పార్టీలోని షూట్ జరిగింది. సార్, తను నైనా కాదు, చారు. ఏంటి? చారు? అజిత్, ముఖేష్ ఈ లాడ్జ్లో ఉన్నాడు. అన్ని సర్దుకుని ఇక్కడి నుండి పారిపోదాం చూస్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు వచ్చేస్తే చెప్పు. అలాగే. సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? బాగా అర్జెంట్ అనుకుంటాను. ఆ, మీరా? మ్హూ. నేను మీ అన్న కాదు, నువ్వు నా చారు కాదు. చెప్పాలంటే భద్రలోకి పెద్ద ఆయన కూతురే కాదు నువ్వు. సార్, మా బెంగాలీ పక్కింటి వాళ్ళు, భద్రలోకి కూతురు. తిన్ని వెతుక్కుంటూనే నా కూతురు ఇక్కడికి వచ్చింది. సార్, ఆ బిఎంకేష్ బెంగాల్కి చెందినవాడు. అతను బదర్లోక్ డెత్కి ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు. ఈ రెండు కేసెస్లోనూ ఒకటికొకటి సంబంధం ఉందా? సరే, మీరిప్పుడు చారు గురించి కాస్త చెప్తారా? సార్, ఈ చారుకి 5 వయసు ఉన్నప్పుడు భద్రలోకి అయ్యే వాళ్ళ భార్య తన్ని తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయారు. కానీ భద్రలోకి అయ్య వాళ్ళని వెతికే ప్రయత్నమే చేయలేదు. తన అల్లుడు కూడా మనల్లో ఉండి తన పని తను చూసుకుంటూ వచ్చాడు. ఏంటంటే అబ్బాయి భద్రలోక్ చారు యొక్క రిలేటివ్ అంటే నైనా తనే చారు అన్నమాట. సరే, మీరు ఏమంటున్నారు? తర్వాత భద్రలోక్ సార్ చారుని మీట్ అవ్వలేదా? లేదు సార్. అలాగైతే నిజమైన చారు ఎప్పుడు ముంబైకి వచ్చారు, ఎప్పుడు సమీర్కి భార్య అయ్యారు? దీని గురించి నాకు ఒకే ఒక విషయం తెలుసు. ఒకరోజు భద్రలోకి అయ్యాకి తన కూతురు ఫోన్ చేసి ఢిల్లీలో ఉన్నానని చెప్పింది, కలుసుకోవాలని చెప్పింది. అభయ్ మనల్లి నుంచి కొంచెం దూరంగా ఉన్నాడు. భద్రలోకి అయ్యా తన్ను కలవడానికి ఢిల్లీ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. సార్, తర్వాత ఏం జరిగిందని నాకు తెలియదు. ఎందుకంటే నేను శైల ఊరు బయట ఉన్నాము. ఎప్పుడు అభయ్ బెంగాల్ వెళ్ళాడని నాకేదీ తెలీదు. అంటే శైలాకి చారు ఎలా తెలుసో చెప్పండి. సార్, శైల మరియు చారు యుఎస్లో ఒకటిగా చదువుకున్నారు. ఒకరోజు ఈ శైల చారు ఫోటోని జాను పేర్లో చూసినప్పుడు సందేహం వచ్చింది. తన్ని కాపాడడానికి ముంబై వచ్చింది. మీరు ఎందుకు ఈ విషయం భద్రలోక్ సార్తో చెప్పలేదు? అంతకు ముందే యాక్సిడెంట్ అవ్వడం వల్ల తనకి షాక్ ఇవ్వడం నచ్చలేదు. ఓ, ఏంటంటే అభి కూడా ఈ ఫోటో ద్వారా నువ్వు నైనా కాదు, నువ్వే చారు అని చెప్పడానికి ట్రై చేశారు. అయినా ఇప్పుడు కూడా ఒక ప్రశ్న ఉంది.
నిజమైన చారు ఎందుకు ఇక్కడ నైనా లాగా తిరుగుతోంది? అంటే బెంగాల్లో భద్రలోక్తో ఉన్న అమ్మాయి ఎవరో చారుగా జీవిస్తోంది. ఎందుకని ఇదంతా చేశావు? ఎందుకని చారుని చంపావు? సమాధానం చెప్పు. చెప్పు తొందరగా. నేను కవిత 20 సంవత్సరాల దాకా బౌత్లోక్ దగ్గర పనిచేస్తున్నాం. కోట్ల రూపాయలు ఉన్న తన ఆస్తి మాకు దొరుకుతుందన్న నమ్మకంతో మేము అక్కడే ఉన్నాము. భద్రలోక్ మాకు మొత్తం ఆస్తి ఇస్తాననుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళం పిల్లల గురించి ఏమీ తెలీదు. కానీ అబ్బాయికి ఆస్తిలో ఎటువంటి ఓటా వద్దన్నాడు. కానీ తెలియలేదు. ఇప్పుడే ఈ అమ్మాయికి 20 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. కానీ నాకేది గుర్తులేదు. నిజంగానే మీరు మా అత్తయ్య మావయ్య కాదా? అయితే సమీర్ నా హస్బెండ్ కాదా? లేదు, అవన్నీ అబద్ధం. ఈ ముగ్గురి పథకం అది. వాళ్ళ తండ్రి భద్రలోక్ యొక్క ఆస్తిని లాగేసుకున్నారు. ఈ నిజాలన్నీ బయట పడకూడదని చెప్పి మీరు ముగ్గురు కలిసి శైలా అండ్ అభయ్ వాళ్ళ కథని మొత్తంగా ఫినిష్ చేశారు. మేము భద్రలోక్ చారు ఇద్దరి ప్రాణాలు తీద్దాం అనుకున్నాం. భద్రలోక్ చారుని కలవడానికి ఢిల్లీకి వెళ్ళారు. డబ్బు కాసిపడి తండ్రిని కూతురుని యాక్సిడెంట్ చేయించారు. ఎందుకంటే మీకు ముందే తెలుసు, భద్రలోకు తన కూతురుని మీట్ చేసిన తర్వాత ఆస్తి మీ చేతికి రాదు కదా. ఎందుకని తెలీదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళ టైం బాగుంది. కానీ యాక్సిడెంట్ తర్వాత చారు అంతా మర్చిపోయింది. మేము భద్రలోక్ స్పృహ తెలిసిన తర్వాత మా కూతురు నైనాను చారుగా మార్చి తన ముందు నిల్చోపెట్టాం. తను కూడా నైనాను చారు అని నమ్మారు. ఏ భద్రలోకకి వీళ్ళ కూతురని తెలీదా ఏంటి? లేదు, మా కూతురు నైనా బాంబేలోనే చాలా సంవత్సరాలుగా ఉంటుంది. భద్రలోక్ నైనాని చూసిందే లేదు. మేము మనాలిలో భద్రలోకి ప్రమాదం ఉందని చెప్పి మా కూతురు నైనాను చారుగా మార్చి భద్రలోక్తో పాటు బెంగాల్కి పంపాము. యాక్సిడెంట్ జరిగినందువల్ల చారు ప్రతిదీ మర్చిపోయింది. అది చాలు కదా. దీన్ని ఆసరగా మీరందరూ ఉపయోగించుకొని సమీర్ని అద్దెకి తీసుకొని వాడితో పాటు ఈ అమాయకుణ్ణి కట్టి పారేశారు. అలాగే పేరును కూడా మార్చారు. చారుని నయనగా మార్చేశారు. అవును సార్, సైనా అబ్బాయి చారు కానీ నిజాలు చెప్పాలనుకున్నారు. అందుకనే మేము వాళ్ళిద్దరిని చంపేయాలనుకున్నాం. మేము మా పెద్ద ఆయనకి ఎలుకల మందు కషాయంలో కలిపి టానిక్ అని చెప్పి ఇస్తాం. అప్పుడే కొంచెం కొంచెం తన ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు తను చనిపోయినా కూడా నేచురల్గానే ఉంటుంది. ఒక్కసారి ఆస్తి మా దగ్గరకు వచ్చేస్తే మేము చారుని కూడా చంపేద్దాం అనుకున్నాం. కానీ మీ ముగ్గురు ప్లాను ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం బయటపడింది. భద్రలోకు పాపం మీరు వేసిన వేటకి ఎరయ్యాడు. తర్వాత అతని కూతురు చారు ఎప్పుడు ప్రాణాలతోనే ఉంది. చారుకి భద్రలోకు ఆస్తి మొత్తం దక్కుతుంది. మీ ముగ్గురికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరున్నది వల్లే మాకు నైనా కన్ఫ్యూషన్ క్లియర్ అయింది. బాగా హెల్ప్ చేశారు. అదంతా కాదు, నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ కేసు అయితే నా పర్సనల్ విషయం. మీరు చేసిన సాయం వల్లే ఆ అమ్మాయికి న్యాయం దొరికింది. ఈ కేసుని సాల్వ్ చేస్తున్నా కూడా నేను కాస్త సహాయపడ్డా. అలాగైతే నీకు థ్యాంక్స్ చెప్పాలా? సరే, ఇంటికి వెళ్ళి చెప్తాను రా. నమస్తే. నమస్తే.